హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండి బర్ఫీ. మరి ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే ఈ రాగి పిండి బర్ఫీను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనంతటిని చూసేయండి ఫ్రెండ్స్. ఈ బర్ఫీ చేయడానికి ముందుగా ఒక కప్పు కొలతలతో తీసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకున్నాను. దీనిలో ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీరు వేయాలి. ఇలా నీరు వేసిన తర్వాత ఒక స్పూన్తో ఈ పిండిని బాగా కలిపి మూత పెట్టి అరగంట పాటు ఈ పిండిని పక్కన పెట్టుకుందామండి. తరువాత దీనిలో వేయటానికి కొబ్బరి పాలను ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే ఏ కప్పుతో రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. ఏదైనా ఒక కప్పు కొలతతో ఉన్నట్టయితే ఈ బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలను తీసుకోవాలి. తరువాత దీనిలో ఒక కప్పు వరకు నీరు వేసి మిక్సీ పట్టి ఒక మంచి క్లాత్లో ఈ మిక్సీ పట్టిన కొబ్బరిని వేసి కొబ్బరి పాలు తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి పాలను ఇలా తీసుకోవాలండి. తరువాత ఈ కొబ్బరిని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మరో కప్పు నీరు వేసి మళ్ళీ మిక్సీ పట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ క్లాత్లో వేసి వడకట్టుకోవాలి. ఇలా 3-4 సార్లు కొబ్బరి పాలను తీసుకోవాలండి. ఇంకా మన ఛానల్లో రాగి పిండితో రాగి అప్పాలు అలాగే రాగి లడ్డూలు కూడా ఉన్నాయండి. నచ్చినట్లయితే ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇక్కడైతే ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కల్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలు అయితే వచ్చాయండి. తరువాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని తీసుకోవాలి. ఈ రాగి పిండిని మరోసారి బాగా కలిపి ఒక స్ట్రైనర్లో వేసి ఈ కొబ్బరి పాలలో వేయాలి. తరువాత ఈ కొబ్బరి పాలు రాగి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండి బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా రాగి పిండి వడకట్టుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే రాగి పిండి కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లంని వేయాలి. ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసి చేసుకోవచ్చండి. బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుకోవాలి. తరువాత స్టవ్ పైన పాత్ర పెట్టి మనం ముందుగా కలిపి ఉంచుకున్న కొబ్బరి పాలు అలాగే రాగి పిండి బ్యాటర్ని వేయాలి. ఇది వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇది కొద్దిగా చిక్కబడేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా మరుగుతున్న కొద్దీ చిక్కబడుతుంది. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీనిని ఉండలు కట్టుకోకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కలపటం ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది, అందుకని ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చెయ్యాలండి. ఇలా ఈ బ్యాటర్ మరికొద్దిగా చిక్కబడిన తరువాత దీనిలో టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేయాలి. అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను వేయాలి. అలాగే 1/2 కప్పు వరకు కొబ్బరి ముక్కలను వేయాలి. ఈ కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి వేసుకోవాలండి. దీనిలో కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇవంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యి వేయాలి. తరువాత ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇది పూర్తిగా చిక్కబడాలి. చూడండి, ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. తరువాత ఇది వేయటానికి ఒక ప్లేట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి ఈ ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేయాలి.
పూర్తిగా ఈ ప్లేట్ అంతటికి ఈ నెయ్యినైతే రాయాలండి. తరువాత దీనిలో ముందుగా రెడీ చేసుకున్న ఈ రాగి బ్యాటర్ను వేయాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే వేయాలండి. చల్లబడినట్టయితే చిక్కగా అయిపోతుంది, బర్ఫీ సరిగ్గా రాదు. ఇలా ప్లేట్లో వేసిన తర్వాత గ్యాప్ లేకుండా ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ప్లేట్ను చేసుకోవాలి. తరువాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో అరగంట పాటు పెట్టుకోవాలి. చూడండి, అరగంట తరువాత బర్ఫీ అయితే రెడీ అయ్యింది. చూసారు కదండి, ఎంతో హెల్తీగా ఉండే బర్ఫీ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఎలా లూజ్ చేసుకోవాలి. ఇలా చేత్తో లూజ్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఈ బర్ఫీ అయితే ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడైతే ఈ బర్ఫీను చాకుతో మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముందుగా ఒక పీస్ని నెమ్మదిగా జాగ్రత్తగా తీయాలండి. ఇలా ఒక పీస్ వచ్చేసిన తర్వాత మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఈ రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముసలి వాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ బర్ఫీ అయితే 3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. చూడండి, ఇలా చాకుతో కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక పీస్ని నెమ్మదిగా తీసుకోవాలి. తరువాత మిగతావన్నీ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే ఈ బర్ఫీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, టేస్టీగా హెల్తీగా ఉండే రాగి బర్ఫీలు అయితే రెడీ అయ్యావి. మరి మీకు కూడా నచ్చాయి కదండి ఈ ఆరోగ్యకరమైన ఈ రాగి పిండితో బర్ఫీలను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, చేతికి అంటుకోకుండా స్మూత్గా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ హెల్తీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.